అనుకోమాకండి. కొద్దిసేపు ఓపిక బట్టి ఈ వయసు మళ్ళిన దీనిరాలి మనవి కొంచెం వినాలని ప్రభునామంలో మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ఒక గ్లాస్ వాటర్ పెట్టినమ్మా. కనుక ఈ సమయంలో కొన్ని విషయాలు మనం, ఎందుకంటే సేవకుల సమావేశం, షిలోహు నిత్యజీవ పరిచర్యలో ఉన్న సేవకుల సమావేశం, సేవకుల కలయిక నెలకొకసారి రీతిగా మనం కూడుకుని ఏం చేయాలి అంటే కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి ఎనర్జీని పుంజుకుని ఈ నెలంతా దాన్ని కొంచెం కొంచెంగా వాడుకుని మీరు ఈ లోకంలో బ్రతకాలి, నిజంగా మీ ఎనర్జీని దేవుల్లో ఖర్చు పెట్టాలి. వాస్తవం తెలుసుకుని మీరు అడుగులు వేయాలి. మీరు అడుగులు వేస్తూ మీరు పరలోకానికి సమీపిస్తూ మీరు పరలోకానికి చేరుతూ మీతో పాటు ఇంకా కొంతమంది సమూహమును పరలోకానికి తీసుకుని వెళ్ళేవారిగా ఉండాలన్నదే ఆ ధ్యేయమే, ఆ గురే, ఆ తలంపే ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేర్ల కోసం, వాల్ పోస్టుల కోసం, పదవుల కోసం, లేదు మెప్పుల కోసం, గొప్పల కోసం ఎక్కడ కూడా ఈ పరిచర్య పని చేయదండి. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి ముందుకు వెళదాం. తల్ల వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలి కనికరం కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభువా. దీనురాలని తండ్రి, దయతో మన్నించండి, ఆత్మతో నింపండి. నా సొంత జ్ఞానం, సొంత మాటలు మరుగు చేయండి. నా మాటలు ఎవరికి మంచివి కావు. నా మాటలు అస్సలు ఎవరు మారరు. దైవమానికి స్తోత్రము. నా నోటికి మీరు బోరగా ఉండి మీ ఉద్దేశం, మీ అనాది ప్రణాళికను జరిగించండి. మీ ఊహలలో, మీ తలంపులలో, మీ ఆలోచనలో నేనేమై ఉన్నాను, నన్ను ఎందుకొరకు రూపించారు, నన్ను ఎలా నడిపించాలి, ఎలా వాడుకోవాలని మీరు తపన పడుతున్నారు. ఆ యావత్తుని నా ద్వారా మీరు నెరవేర్చుకోండి. మీ చిత్తాన్ని మీ దాసులకు తెలియపరచమని, మీ ఉద్దేశాలు ప్రభువాని బిడ్డలు గ్రహించినట్లుగా వారి హృదయాలు తెరవండి, వారి మనోనేత్రములు తెరిపించమని, లోపాలన్నిటినీ క్షమించి రాకడ కొరకు వారిని వారు సిద్ధపరచుకుంటూ అనేక మందిని సిద్ధపరిచేవారిగా ఉండునట్లుగా నిజమైనటువంటి నాయన సేవకులుగా వారిని తయారు చేయమని, వాక్యం వింటుండగా నాయనానికి స్తోత్రాలు, వారి యొక్క నాయనానికి వందనాలు, ప్రభువానికి స్తుతులు. నాయన వారి ఆధ్యాత్మికమైన జీవితం గొప్ప ఉజ్జింపు పట్టానికి కృప చూపించమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మరొకసారి స్తోత్రం. మరి మనల్ని అందరినీ ఈ రీతిగా ఈ స్థలానికి ఆహ్వానించి చక్కగా ఈ గుడికి ఏర్పాటు చేయడానికి మరి సహోదరి ప్రసన్నకి, వారి సంఘానికి, వారి కుమారుడికి, వారి బంధుమిత్రులకి నా హృదయపూర్వక వందనాలు. మరిది వేరే స్థానిక పాస్టర్ గారు, మరి మనమందరం కలిసి ఆ సహోదరుని ప్రేమించి మనమందరం ఈ స్థలంలో కూడుకుని ఈ రీతిగా ఆరాధన చేసుకోవటానికి మరి మందిరాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి కూడా ఆ సహవాసం తరఫున వ్యక్తిగతంగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా మంచి పని చేశారు బ్రదర్. ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ చక్కగా ఆరాధన చేసుకోవటానికి మీరు ఈ మందిరాన్ని ఇచ్చినందుకు నేను కృతజ్ఞతరాలనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. మనం సమయాన్ని పోనివద్దు. చక్కగా కొద్దిపాటి వాక్యాన్ని మనము ఈ పూట ధ్యానం చేసుకుందాం. కొంచెం ఓపిక పట్టినండి, కొంచెం ఓపిక పట్టి వాక్యాన్ని వినండి. ఒకసారి ఆ పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు ఈ పూట మీకు హృదయ లోతులో నుంచి మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము
8వ వచనాన్ని చూడండి. దయచేసి వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8, 9 వచనాలు, ఆ యొక్క 8 నుండి 15 వచనాల వరకు చక్కగా వాక్యాన్ని మనం ముందుకి కొనసాగింప చేసుకుందాం. చదవండి అమ్మా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములోనే బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది. అతనికి ఏమాత్రమును ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చాలండి అయ్యా, జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు, అయ్యగారు, మీరందరూ చాలా మీకు వందనాలు. ఎవరితో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అయ్యగారు? అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడితో కూడా అపవాది మాట్లాడుతుంది. ఇక్కడ బాగా మీరు అర్థం చేసుకోవాలి. మీకు తెలుసు అనుకోండి, మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే మీరు అందరూ సేవకులు కదా. ఈ పాటలన్నీ ఎప్పటి నుంచో సేవలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు వింటున్నారు. అపవాదితో దేవుడు ఏమంటున్నాడంటే, నా సేవకుడైన యోబును గూర్చి అసలు ఆలోచన అనేది నీకుందా? ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేసావా? అప్పుడు ఎవరంటున్నాడంటే దేవుడు నా సేవకుడు. ఇప్పుడు మీరు ఎవరికి సేవకులు ఈ పూట మీకు నేర్పాలని నేను నిశ్చయం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. మీరు ఎవరి సేవకులు ఇక్కడి నుంచి నిర్ధారణ చేసుకుని వెళ్తే బాగుంటుందని నేను దేవుడిని ప్రార్థన చేస్తూ అడుగుతూ బతిమలాడుతూ అలా నువ్వు నేర్పితే వాళ్ళు నేర్చుకుంటారు, నేను నేర్పితే వాళ్ళు నేర్చుకోరు, నా మాట్లాడే వాళ్ళకి ఇష్టం కాదు, నువ్వు మాట్లాడితే ఎంత కష్టమైన వారికి ఇష్టంగా ఉంటుంది, ప్రభువా సహాయం చేయమని మాట్లాడుతూ దేవునితో మాట్లాడుకుంటూ వచ్చాయి ఇక్కడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సేవకుడైన యోబుని గురించి నువ్వు ఆలోచన చేసావా? తెలుసా అని సాతానుతో అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను ముందు దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు నిమిత్తం సాక్ష్యం పలుకుతున్నాడు. ఎవరి ముందు? కొంతమంది సాక్ష్యం చెప్తున్నా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది.
కూర్చోండి అయ్యారు, పర్లేదు మీరు ముందు కూర్చోండి. పైన కూర్చున్న పర్లేదు అయ్యారు, రండి పైకి రండి. అది మీకు అర్హులు, మీరు దానికి మీరు అర్హులు దీనికి. రండి పర్లేదు, రండి రండి రండి, పర్లేదు రండి, కూర్చోండి రండి. ఎవరన్నా వస్తే కూర్చుంటా రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నాకు సేవకుడు, జాగ్రత్తగా వినాలి, సేవకులు ఇక్కడ ఉన్న సేవకులు, విశ్వాసులు కాదు, సేవలో ఉన్నవారు. పాస్టర్ గారు అనకపోతే భలే భలే బాధ అనిపిస్తుంది మనకి. ఎవరైనా పాస్టర్ గారు అందరిపోతే ఎవయో నిన్నే అంటారు కొంతమంది. ఈ విలేజెస్లో ఉన్న విశ్వాసులు పాస్టర్ గారిని అలా పిలుస్తారు. పిలిస్తే ఆయనకి చాలా బాధ అనిపిస్తుంది లోపల. ఇదేంటి నన్ను పాస్టర్ గారు అనుకున్న, అయ్యగారు అనుకున్నావు. అలా పిలిచే విశ్వాసం కూడా నేను చాలా మంది చూశానండి. అందుకే చెప్తున్నాను. ఏమయ్యా పాస్టర్ గారు ఆగండి, ఒక మాట చెప్పాలి అనే విశ్వాసం కూడా నేను చూశాను. ఆయనకి లోపల ఈయనేం అనలేడు, చాలా బాధ. నన్నేంటి పాస్టర్ గారు అనట్లేదని ఫీల్ అయిపోతూ ఉంటాడు ఈయన. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ ఉన్నది పాస్టరం కాబట్టి, సేవకులం కాబట్టి, దేవుడు అంటున్నాడు యోబు నా సేవకుడు అని ఎవరి ముందు అంటున్నాడు? దేవుడు ఎవరి ముందు అంటున్నాడు? దేవుడు ఎవరి ముందు మాట్లాడుతున్నాడు? ఇంకా రాలా అపవాదేనండి. అపవాది మొదట ఎవరు? దేవుని సేవకుడు, దేవుని మహిమపరిచేవాడు. వాడు దేవుని సేవకుడు. చెడిపోయిన తర్వాత అపవాది అయ్యాడు. సేవకుడమైన మనకి ఈ మాట తెలియకపోతే మొదటిలో ప్రారంభంలో నువ్వు నేను లేనప్పుడు, నరులు లేనప్పుడు దేవుని సేవించిన వాడు వాడే. బాగా అర్థం చేసుకోవాలి సేవకులు. ఇక్కడే మనం ముట్లో పడిపోతున్నాం వాస్తవం తెలుసుకోకుండా. ఈయనేంటి నా సేవకుడు అంటున్నాడు, నేను కదా ఆయనకి సేవకుడిని. అసలు మొదట్లో నేను లేకపోతే ఈ పాస్టర్కి దిక్కు దివాణం లేరు అనే విశ్వాసం లేదా? మొదట మేమండి, మా కుటుంబం అండి, నా భార్య నా పిల్లలండి, పాస్టర్ గారికి అన్నం కానించి బట్టల కానించి అన్ని గుర్తించి చేసింది మేము, మా కుటుంబం. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, ఇప్పుడు వీళ్ళందరూ అయ్యారు విశ్వాసులు అని వ్యక్తి హేళన చేసే విశ్వాసులు లేరా మీ సంఘాల్లో? ఎవరు అనలేదా? మిమ్మల్ని ఎప్పుడు ఎవరు అనలేదా? మొదట్లో ఉన్న విశ్వాసులు ఎవరు అనలేదా? దీనికి మండిపోయింది. ఎవరికి? ఈ మొదటి పాస్టర్ గారికి, ఈ మొదటి సేవకుడికి మండింది. నా సేవకుడు అని యోబు నా సేవకుడు అంటున్నాడు. నేను సేవకుడు కదా, నేను సేవ చేయలేదా, నేను ఆరాధించలేదా, నేను మహింపరచలేదా, నిన్ను నేను కనపరచలేదా అని వాడు ఏమండి అంచెలంచెలుగా దేవుని పైన పగ సెగ రగిలిపోతూ ఉంటుంటే ఇంకా పొగుడుతున్నాడు ఈయన. ఎవరు? దేవుడు. ఇంకా ఏం పొగుడుతున్నాడు? 1 నెంబర్ 1 నా సేవకుడు, 2 సేవకుడి గురించి తెలుసా, 3 ఏమంటున్నాడు? అతడు ఎలాంటి వాడంట? చదవండి. ఎలాంటి వాడంట? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎలాంటి వాడంట? ఎలాంటి వాడంటండి? పాస్టర్ గారు ఏం చేయాలి? అయ్యా పాస్టర్లో ఇది మనకు బడి. చాలా జాగ్రత్తగా అతడు యథార్థవంతుడను న్యాయవంతుడను దేవుని యందు భయభక్తులు కలవాడును చెడుతనను
విసర్జించేసిన వాడు. చెడుతనం అతనిలో లేదు. నువ్వు సేవకుడివే, కానీ నీకు ఉండాల్సిన లక్షణాలను పోగొట్టుకున్నావు. నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావు, యథార్థతను పోగొట్టుకున్నావు, చెడుతనం లోపల ఆలోచన చేసుకున్నావు. నాతో పాటు నువ్వు ఉండాలని కోరుకున్నావు. నువ్వు కోరుకుంటే, నువ్వు అనుకుంటే, నువ్వు నన్ను విడిచిపెడితే మరి నీలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరనుకుంటున్నావా? ఏంటి సంగతి? ఇదిగో యోబు నా సేవకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక సేవకుని ముందు మరొక సేవకుని పొగిడితే ఎవరికి బాధ? సేవకుని గొల్లు మండిపోతుంది. అది వీడికి తెలుసా వాక్యం? మా తెలీదా? ఈయన పాస్టర్, ఏమైనా పాస్టర్ ఉన్నా మా తెలియదండి అని ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుంది? తోటి సేవకుడే అసూయ పడతాడు. దేవుని స్తోత్రం. తోటి వారే అసూయ పడతారు, తోటి వారే ద్వేషం పెంచుకుంటారు, తోటి వారికి కోపం వస్తుంది. మనవలే మన పొరుగు వారిని ప్రేమించమని ప్రభు మనకి నేర్పిస్తే రాష్ట్రం గారు మాట్లాడుకోవచ్చా? అడగండి బ్రదర్. ఎవరైనా అసూయ పనులు ఉన్నారంటే, ఎవరైనా తోటి మనిషిని ద్వేషించేవారు ఉన్నారు అంటే వాళ్ళలో మొదటి వారు మీ సేవకులేనండి. మీ సేవకులే, సేవ చేసేవాళ్ళే, సేవలో ఉన్నవాళ్ళే. వాళ్ళకి ఎక్కువ అసూయ, వాళ్ళకి ఎక్కువ ద్వేషం, వాళ్ళకి ఎక్కువ కోరికలు, వాళ్ళకి ఎక్కువ అన్నీ ఎక్కువ. వాళ్ళని మించి ఎవరు ఉండకూడదని ఆ యొక్క చెడుతనము ఎక్కువ ఎవరికి ఉంది? మీకే ఉంది, సేవకులకే ఉన్నాను అంటే నేను అన్నాను, ఏం పర్లేదు. అలా ఒకవేళ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, లేరు అని నేను చెప్పలేను. కానీ దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారిలో ఉండదు బాబు. ఇది యోబు గ్రంథం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూసుకో. 8 నుంచి 15 వచనాల వరకు చూడు. మనుషుని గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో, ఒక మానవుని గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం పలికాడో, ఆ మనిషి కూడా ఎవరంటున్నాడంటే అతను నా సేవకుడు. ఆ మనిషి కూడా ఎవరంటే సామాన్యుడు కాదు, అతడు నా సేవకుడు. నన్ను కలిగిన వాడు, నన్ను పోలిన వాడు, నా వలె నడిచేవాడే నా సేవకుడు. బైబిల్లో ఇలా ఉంది. మీరెందుకు బ్రదర్ అందరినీ కలిసి అదే కట్టులో కడుపున్నారు? తప్పు. అలా ఆలోచన చేయకండి. మంచివాళ్ళు కూడా ఉన్నారు, మంచివాళ్ళు కూడా ఉన్నారు. పిలుపుకు తగినట్లుగా నడిచేవారు ఉన్నారు, దేవుని పోలి సేవ చేసేవారు ఉన్నారు, దేవుని కలిగి మనుషుని ప్రేమించేవారు ఉన్నారు, ప్రేమించే సేవకులు ఉన్నారు. దయచేసి వాళ్ళతో వీళ్ళు పోల్చకండి. లేదని నేను చెప్పను, ఎక్కడో ఉన్నారు, కానీ వాళ్ళతో వీళ్ళు మాత్రం పోల్చకండి. పోల్చి దేవునికి దుఃఖాన్ని కలిగించకండి. సేవకులు బాధ పెట్టదు, సేవకుల్ని బాధ పెట్టదు. దేవునికి స్తోత్రం. సంఘము, సమాజము నేడు సేవకులను బాధించడానికి, వేధించడానికి, అపహసించడానికి, అన్యాయంగా దూషించడానికి లోకములో ఉన్నటువంటి దుష్టుడైనటువంటి సేవకుడు వాడెంతగానో వాడి పనిని వాడు విజృంభిస్తున్నాడు. వాడి పనిని వాడు త్వరగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు నా సేవకుడు అని అనగానే బాగా ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు. ఆ కక్షను దిగమింగుకున్నాడు. వెంటనే జవాబిస్తున్నాడు దేవుడికి, వెంటనే జవాబిస్తున్నాడు. కొంతమంది సేవకుడికి ఈ దుష్టుడైనటువంటి అపవాదైనటువంటి సేవకుడికి ఉన్నంత జ్ఞానము కూడా లేకపోవటం చూసినప్పుడు నేను చాలా బాధపడతా ఉంటా. ఈ దుష్టుడైనటువంటి అపవాదికి ఉన్న జ్ఞానము కూడా లేకపోవటం, సంపాదించకపోవటం చూసి నేను చాలాసార్లు కన్నీరు కారుస్తూ ఉంటాను. ఇలా వాడి ముందు పొగిడినప్పుడు, ఇలా దుష్టుని ముందు సాక్ష్యం ఇచ్చినప్పుడు వాడేమేమంటున్నాడంటే, ఏ ఊరికి భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా ఏంటి? ఊరికి ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటున్నావా నువ్వు అని ఎవరికి చెప్తుంది?
చెప్పాలండి, మన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారి మంచి బోధకుడు. బోధకుడికే బోధ చేస్తుంది ఎవరు? దుష్టుడైనటువంటి సేవకుడు. దేవునికి స్తోత్రం. వాడు కూడా ఒకప్పుడు బోధకుడే. బాగా పెట్టుకోండి, దేవునికే బోధిస్తుంది. బాగా భలే చెప్పావు మొత్తానికి. అయితే ఇక్కడ విషయం గమనించట్లను ప్రభు, ఇక్కడ విషయం నీకు తెలియట్లా, అర్థం కావట్లా, దేవునికి చెప్తుందండి. దేవునికి స్తోత్రం. అందుకే యోసేపు అంటాడు, దెయ్యాలు నీతి వాక్యాలు బోధిస్తాయి, దెయ్యాలు నీతి వాక్యాలు బోధిస్తాయి. దెయ్యాలు కూడా ఆయన వాక్యాన్ని విని లోబడి వణుకుతున్నాయి. మనుషులా, నీకు ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటావు? విశ్వాసం అంటే కాదు, విశ్వాసానికి క్రియలు కూడా జోడించు అని యాకోబు పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి బోధించే మైండ్, మేధస్సు ఎవరికి ఉంది? దుష్టుడైనటువంటి అపవాదికి ఉంది. దుష్టుడైనటువంటి అపవాది అనేకుల చేత పట్టబడి అనేకులు సేవకునికి ముసుగేసేసి వాడు విపరీతంగా వాడుకుంటున్నాడు. వాడు విపరీతంగా సువార్తను ప్రకటిస్తున్నాడు. వాడు విపరీతంగా సభలు పెట్టిస్తున్నాడు. వాడు విపరీతంగా వాడి పరిచయం వాడు చేస్తూ ఉంటున్నాడు. మనుషులను బోధించడం పెద్ద ఇదేముంది? మనుషులకు ప్రశ్నలు ఏంటి పెద్ద విశేషమే ఉంది? వాడు ఎవరికి వేసాడు? దేవుడిని అడిగాడు నిలబెట్టి సూటిగా. ఒక వాక్యం చదివినప్పుడు వెనక ముందు 10 సార్లు చదువుతా. నాకు చదువు లేదు ఏమంటే, నాకు చదువు లేదు. కొన్నిసార్లు అంటారు మా పిల్లలు, ఎన్నిసార్లు చదువుతావు మా బైబుల్? చదివిన బైబుల్ అంటున్నాక ఎన్నిసార్లు చదువుతా? ఎన్నిసార్లు చదివినా ఏదో మర్చిపోయిన సంగతి, తెలియని సంగతులు కోపంగా కొన్నంత ఉన్నాయి. నేను నేర్చుకున్నది రవ్వంతే, నేను నేర్చుకుంటున్నది రవ్వంతే ఇప్పటికీ. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారిని, దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి, సృష్టికర్తను నిలబెట్టి ఆయన ఒక ప్రశ్న అడుగుతుంది. ఆడు ఊరికే నీ అందు భయభక్తుడు కలిగాడా? వాడు నానంటోనే, కానీ నన్నేమన్నా నేను చిన్న తప్పు చేయగానే నాకు పనిష్మెంట్ ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించావు. వాడిని మాత్రం శుభ్రంగా, సుఖంగా, సౌఖ్యంగా పట్టిందల్లో బంగారం అయ్యేటట్టు చేసే ప్రార్థనలన్నీ ఆలకించి చాలా బాగా చూస్తున్నావు, చేస్తున్నావు, కాపాడుతున్నావు, కంచేసావు అని చక ఎవరు బోధిస్తుంది? ప్రభువు బోధించేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది సేవకులు చిటపట అమ్మో ఎక్కడ లేని మాటలన్నీ చెప్తారు, సత్యాన్ని విడిచిపెడతారు, ఒట్టి మాటలు ఊరికే ఉచ్చరించి వదిలిపెట్టేస్తారు. మనోళ్ళు పబ్బి గుప్పై చెప్పాడు. ఏం చెప్పాడా? కానీ బాగా చెప్పాడు. ఏం చెప్పాడో కానీ బాగా, అందరికన్నా బాగా చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ బోధ ఎవరిదంటే దుష్టుడైనటువంటి అపవాది బోధ. అంటే నీ మంట ఇదా, నీ కడప మంట ఇదా, నీ కోపం ఇదా, నీ బాధ ఇదా అంటే ఇవన్నీ తీసేస్తే నా మీద ఈ గురి, ఈ నిరీక్షణ, ఈ భక్తి, యథార్థత ఉండదు చూడు కావాలంటే, చూడు కావాలంటే అని ఎవరికి చెప్పింది? దేవునికి చెప్పింది. దేవునికి స్తోత్రం. నీకు నాకు చెప్పడం పెద్ద విశేషమే ఉంది, నిన్ను నన్ను బోత గుర్తించడం పెద్ద విశేషమే ఉంది. వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరికి తెలియదు ఇది. బాగా గుర్తుపట్టారు. దేవుని స్తోత్రం. అట్లాగే మిమ్మల్ని గురించి కూడా మీకు తెలీదు. మీకు తెలియకుండా మీ మీద చాలా పెట్టుబడి పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీకు తెలియకుండా మిమ్మల్ని మీ పైన చాలా పెట్టుబడి, చాలా ఓప్స్, చాలా నిరీక్షణ, చాలా దీర్ఘశాంతం, చాలా దయాళత్వం, ఏమండి ఎంతో నీ కొరకు ఆయన పెట్టుబడి పెట్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆయన పెట్టుబడి పెట్టాడు కనుకనే మనం ఈరోజు సజీవుల సంఖ్యలో నిలిచి ఉన్నాం. ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాళత్వం దేవుడు నీకు నాకు పెట్టుబడిగా పెట్టి నిన్ను నన్ను ఆ దుర్బోధకుడైన దుష్టుడైనటువంటి అపవాది యొక్క కబంధ హస్తాల్లో నుంచి యథార్థవంతులుగా తీసుకోవాలని దేవుడు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మారుతావా?
వాడు చెప్పేటువంటి మాటలకు లోబడిపోతావా? నీ సొంత నిర్ణయాలు తీసుకుని నువ్వు సేవ చేస్తావా? జాగ్రత్తగా ఆలోచన చేయమని ప్రభు పేరట నేను అడుగుతున్నాను మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. అంటున్నాడు యోబు యథార్థవంతుడు, దెయ్యానికి చెప్తున్నాడు. యోబు యథార్థవంతుడు అపవాదికి చెప్తున్నాడు, దుష్టుడికి చెప్తున్నాడు. దానికి సంకేతంగా ఒక వాక్యాన్ని చూపిస్తాను నేను. దానికి సంకేతంగా ఒక వాక్యాన్ని చూపిస్తాను. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి, ఒక గ్లాసు వాటర్ ఇవ్వండి. చదవండి. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏమండి? మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఏమండి? దేవుని సన్నిధిలో ఈ మొదటి సేవకుడు వినాలి బాబే, వినాలి. ఈ మొదటి సేవకుడు ఎవరండి? మొదటి సేవకుడు చాలా మంది అంటారు మొదటి సేవకుడు ఎవరు? అబ్రహాము, మొదటి సేవకుడు ఎనోషు, మొదటి సేవకుడు ఇంకా మొదటి సేవకుడు ఆదాము అంటారు. కాదు, మొట్టమొదట దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరిచినటువంటి వాడు ఎవరు అంటే, ఇదిగో పాడైపోయినటువంటి మోసగాడు, అబద్ధికుడు. నా ఎదుట వాడు నిలవటానికి వీల్లేదు, మోసగాడు ఉండటానికి వీల్లేదు. నా దగ్గరేముంటూ నాకు వేరుగా ఆలోచన చేసేవాడు నాకు అసలు పనికిరాడు, నాకు సెట్ అవడం. తెలుసా మీకు ఆ సంగతి?
మనం దేవుడి దగ్గరే ఉంటాం, దేవుడి సన్నిధిలో ఉంటాం, దేవుడి మాటలే చెప్తాం. చాలాసార్లు దేవునికి విరోధముగా, వేరుగా, మారుగా, ఏమండి, దేవునికి దూరంగా పరిగెడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎవరు బలే? వాడు మనల్ని వశపరుచుకున్నాడు. వాడు మనల్ని వశపరుచుకున్నాడు. మొదట్లో వాడు మనల్ని వశపరుచుకున్నాడు. వాడి కంట్రోల్లోకి మనం తీసుకున్నాడు. కాబట్టి ఏమండి, మనం మారినా, సేవ చేస్తున్నా కొన్నిసార్లు ఆ పాత మరులు, ఆ పాత అన్వేషణ, ఆ పాత ఉద్దేశము, ఆ పాత కోపము, ఆ పాత ఆశలు అప్పుడప్పుడు ఏమవుతా ఉంటాయి, హఠాత్తుగా మెరుపుని మన జీవితంలో మెరుస్తూ ఉంటాయి. అందుకే ప్రభు ఖండితంగా చెప్తున్నాడు, అబద్ధములాడువాడు నా ఇంట ఉండటానికి వీల్లేదు, నా ఎదుట ఉండటానికి లేదు. మోసం చేసేవాడికి నా సముఖంలో, నా సన్నిధిలో స్థానమే లేదు. కాబట్టి వెళ్ళిపో, గెట్ అవుట్. అక్కడి నుంచి తోస్తే ఎక్కడికి వచ్చి పడ్డాడంట? వాయుమండలంలోనికి వచ్చి పడ్డాడంటండి. దేవుడికి స్తోత్రం. భూమి మీదకి వచ్చి పడతాడండి, ఇంక భూమి మీదకి రాలేదు. ఆడు భూమి మీదకి వస్తే ఏమంటే పడతాడు బర్ఫం. ఆడు భూమి మీద ఉన్నాడంటే మన బర్ఫం పట్టినట్టే. తెలీదు, చాలా మంది సావుకులు తెలీదు. ఆ భూమి మీదే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటాడు. వాడు అక్కడ ఆ ఇంటి నుంచి గెంటు వెలువడితే వాడు ఒకసారిగా వచ్చి వాయుమండలంలో పడిపోయాడు. వాయుమండలంలో పడినోడు నీకు, నాకు, మనందరికీ గేల వేస్తున్నాడు. అక్కడుండి గట్టు నుండి మనం ఎలా గేల వేస్తామో చెరువులున్న శాపకి, అలాగే వాయుమండలంలో ఉండి భూలోకములో ఉన్న సేవకులకు వాడు గేలం వేస్తున్నాడు. దుర్బోధకులుగా మార్చడానికి, దేవునికి స్తోత్రం, సోమరులుగా మార్చడానికి, తిండిబోటు సేవకులుగా జోకొడటానికి వాడు గేలం వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అబద్ధం ఆడేవాడికి, మోసం చేసేవాడికి నా ఇంట్లో స్థలం లేదు. ఇదిగో ఈ ఏడును చూడు, అబద్ధం లేదు, మోసం లేదు, చెడుతనమును అసహించుకున్నాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, నా ఎదుట నిందారహితుడు. అవునా? నిజమా? ఎస్. కాదు. అపనమ్మకు పుట్టించాడు, అనాలోచన కలిగించాడు. కాదు, వాడు ఊరికినే చేయట్లేదు. అంత రికట్సైన బట్టి మేము చేస్తామండి. లక్షలు దశభాగాలు వస్తే, కానుకలు వస్తే, గుంపులుగా సేవకులు, విశ్వాసం వస్తే ఆయనేనండి చేసేది. మేము చేయలేమా సేవ? అవన్నీ మా దగ్గర ఉంటే. ఆయన దగ్గర కంటే టాలెంట్ ఎక్కువ ఉంది మా దగ్గర లేనిది ఏంటంటే ఏం లేదు, డబ్బులు లేదు. 35 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. ఎప్పుడు కారు వేసుకుని వెళ్ళటం తెలీదు, కార్లో వెళ్ళటం తెలీదు, నడిచి వెళ్ళటమే. బస్సు దిగితే అది ఎంత దూరమైనా 2 మైళ్ళైనా నడిచి వెళ్ళటమే నాకు తెలుసు. ఎవరన్నా పాపం దేవుని సేవకులు కనికిరం ఉంటే, అమ్మగారు రండి బండి ఎక్కించుకెళ్తాను, లేకపోతే మీరు అక్కడ బస్సు దిగి ఉండండి, మేము మిమ్మల్ని పికప్ చేసుకుని ఆ స్థలానికి తీసుకెళ్తామంటే వెళ్ళిన రోజులు ఉన్నాయి. అందుకు తప్ప వెళ్ళిన అనుభవాలు లేవు. అందుకో ఆ మనసు లేదు. డబ్బులున్న ఆ పరిచర్య అలా చేయటం నాకు ఇష్టం లేదు. ఇది దేవుడి సొమ్ము, దేవుడి పనికి, నా పనికి కాదు, నా సుఖానికి కాదు, ఇది దేవుడి పనికే వాడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది అంటున్నాడు. నువ్వేం చేసావో తెలుసా? నీకు వాక్యం చెప్తుంది, కొండ తన యజమాని అనకూడదు, ఎందుకు నన్ను మట్టికుండగా చేసేవని. ఒక వస్తువు చూపించిన వాడిని అనకూడదు, నన్ను ఎందుకు ఇలా చేసావని. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. కానీ ఆ కొండ అంటుందంట, ఆయన ఆరాధించడానికి చేసుకున్నటువంటి ఆ బోత, ఆ చనిపోయిన సేవకుడు అంటున్నాడు, ఊరికనే కాదు నీ అందు భయభక్తులు కలిగి ఉంటున్నది. నువ్వు అతను అడిగిందల్లా ఇస్తున్నావు, అతను ఏది అడిగితే అది ఇస్తున్నావు, అతను ఏది పడితే అది బంగారం అయ్యేటట్టు చేసావు. అంత మాత్రమే కాకుండా నాలాంటి పనికి మాలోడు, అబద్ధికుడు, మోసగాడు ఏమైనా వెళ్దామన్నా అక్కడ ఏముందంటే ఇంటి చుట్టూ కంచి ఉంది. నేను చాలా మందిని పాడు చేశాను.
కానీ వాళ్ళకి లేని భద్రత నీవు ఈ వ్యక్తికి, ఏ వ్యక్తికి సేవకుడు కల్పించావు. దేవుని స్తోత్రం. సేవకురా, నువ్వు చాలా విలువైనటువంటి వాడివి దేవుని దృష్టిలో. సేవకురాలా, నువ్వు చాలా నమ్మకమైనటువంటి వాడివి దేవుని దృష్టిలో. అల్పకాల పాప భోగాలకు మీ సమయాన్ని, మీ సుఖాలను వాడకు నశించిపోతున్న వారెందరూ ఉన్నారు లోపల. నేను అందరిలో చేశాను కానీ వీళ్ళు చేయలేకపోతున్నాను. కానీ కారణం ఏంటి అంటే అతని చుట్టూ నువ్వు కంచె ఉంచావు. దాన్ని దాటి వెళ్తున్న వాళ్ళకి అట్లేదు, దాన్ని దాటి వెళ్తున్న వాళ్ళకి అట్లేదు. నాకేమి ఇచ్చాడు? నాకేముందండి బాబు సేవ చేయటానికి? నాకేముంది? సేవ చేయాలంటే ఏం కావాలి? ఏం కావాలండి? ముందు వాక్యం చెప్పటం రాదు పర్లా. ఆయన పాస్టర్ గారు ఏమనుకోవద్దు, దయచేసి ఏమనుకోవద్దు. మన స్థాయి ఏంటి, మన పిలుపు ఏంటి, మన అర్హత ఏంటి, దేవుడు మనకేం చెప్పాడు అన్న పరిశీలన పరీక్ష పక్కన వారేసి నేను ఒక పాస్టర్ని అనుకుంటూ వెళ్ళిపోతున్న వారు దేవునికి నిరంతరము దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటున్నారు. దేవుని గాయాలు నిరంతరము రేపే పనివారిగా ఉంటున్నారు. అలాంటి వారిలో మీరు చేరకూడదనే, అలాంటి వారిలో మీరు ఉండకూడదనే, అలాంటి పరిచారకులుగా సేవకులుగా మీరు ఉండకూడదనే ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్యలో ఉన్న ప్రతి సేవకుడు నిత్య జీవానికి వారసుడు కావాలి. ఆ వారసత్వాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకుని అనేక మందిని సంపాదించేవాడిగా ఉండాలన్నది ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మాయా సేవకులారా, ఒకవేళ మీకు ఆదివారం 50 రూపాయలు రావచ్చు సందా, అరకేజీ బియ్యమే రావచ్చు సందా, కానీ నీ పట్ల దేవునికి ఒక నిరీక్షణ ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ఆసక్తి ఉంది. నేను భద్రపరుస్తున్నాడు. ఎంతో మంది ఉన్నతమైనటువంటి సేవకుల్ని కరోనాలో తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ నిన్ను మిగిల్చాడు అంటే నీ చుట్టూ దేవుడే వేసుకున్నాడంటే, నీ చుట్టూ దేవుడే వేశాడంటే కంచె వేశాడు. అందుకనే మరణం అనే ముళ్ళు ఆ కంచెను దాటి రాలేకపోయింది, నిన్ను కాటేయలేకపోయింది, నిన్ను విడిచిపెట్టింది, నీ కుటుంబాన్ని విడిచిపెట్టింది. ఈ సంగతి ఎవరికి తెలుసు అంటే, నీకు తెలీదు, నాకు తెలీదు, మనుషులు ఎవరికి తెలీదు, బాధకులు ఎవరికి తెలీదు. కానీ ఎవరికి తెలుసు? ఆ చెడిపోయి పడిపోయినటువంటి ఆ బద్ద బాధకుడికి తెలుసు. వాడి పేరు ఏమన్నారంటే, వాడి పేరు ఏమన్నారు చెప్పండి? అపవాది అయిన సాతాను. దేవునికి స్తోత్రం. నీకన్నా నిన్ను మించిన, నన్ను మించిన భూలోకంలో ఉన్న సేవకులందరూ మించినటువంటి ఒక అబద్ధ బాధకుడు ఉన్నాడు, పెద్ద బాధకుడు ఉన్నాడు. సీనియర్ పాస్టర్ గారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మనుషులు ఎవరు కొట్టక ముందే వాడు ఉన్నాడు. కాబట్టి నిన్ను గురించి, నన్ను గురించి, మన గురించి, మన పిల్లల గురించి, మన అధికారుల గురించి, మన రాజుల గురించి, ప్రజలందరి గురించి వాడికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సేవకులకు దుష్టుడైనటువంటి అపవాది చక్కగా ఒక ముసుకేశాడు. ఏమనంటే ఈసారి ఈ ఎమ్మెల్యే గెలుస్తారు, ఈ పార్టీ గెలుస్తుంది, ఖచ్చితం బెక్టో, ఇది దేవునామాన్ని బట్టి మేము చెప్తున్నామని సవాల్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. అది చెప్పింది ఎవరో పాస్టర్ గారికి? అది చెప్పింది ఎవరో? దేవుడు చెప్తే మరి వాళ్ళే గెలవాలిగా. ఎవరు చెప్పారంటారు? అపవాది. సేవకుల నోట అబద్ధ ప్రవచనాలు ప్రవచింపజేసేవాడు అపవాది. ఆడు చెప్తున్నాడో ఈ చెప్తున్నాడో తెలుసుకునే వింగిత జ్ఞానం, వివేచన, పరిశుద్ధాత్మ పొందిన వీరుడుగా మీరు ఉండాలి. యజమాని చెప్తున్నాడా? నాకంటే పైన ఉన్నాడు ఒకడు దుష్టుడు, అబద్ధికుడు, మోసగాడు, ఆడు చెప్తున్నాడా? ఆడు నడిపిస్తున్నాడా? ఆ డైరెక్షన్లో నేను నడుపుతున్నానా? ఆ డైరెక్షన్లో నేను సేవ చేస్తున్నానా? అమ్మో పంపుకోలేరైపోతాయి. నేను నాశనం అవటమే కాదు, నా తర్వాత నా వెనుకున్న నా కుటుంబం, నా ముందున్న నా సంఘం ఆత్మీయ బిడ్డలు నశించిపోతారు. బాబు ఇంతకన్నా పాపకు మరొకటి ఉండదు అనే ఒక భయంతో, నీతితో, యథార్థంతో
జాగ్రత్తతో ప్రతిరోజు సేవకుడు అడుగులు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓహో, ఇలా వచ్చావా? బా చాలా బాగా చెప్తున్నావు. నేను ఏమి చుట్టూ కంచి ఉంచానా? వెళ్ళటానికి నీకు ఇబ్బందిగా ఉందా? అయితే ఓకే. ఏముని అడిగాడా దేవుడు? ఏముని అడిగాడంటారా? ఏమండి, ఏముని అడిగేశారంటారా కంచి? నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఏముని అడిగి ఏముకు చెప్పి దేవుడు కంచేశాడా, చెప్పకుండా వేశాడా? ఏమండి అందరూ? ఎస్, ఏముకు తెలియకుండానే వేశాడు కంచి. ఏముకు తెలియకుండానే ఏము దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఏముకు తెలియకుండానే ఏము యథార్థంతో ఎలా నడుచుకోవాలో దేవుడు డైరెక్షన్లో నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అంతగా వాడైపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తున్నారు అని నేను వినటం కంటే ఇక అంతకు మించిన సంతోషం నాకేది లేదు. ఏదొద్దు అన్నాడు పత్రికలో. యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయంలో 1వ పత్రికలో. దేవుడు యోగు సత్యమును అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుడు చూసినప్పుడు ఇంతకన్నా భాగ్యం నాకు ఇంకేం అక్కర్లా. ఇప్పుడు నా సేవకుడు ఎంతకు మించి ఏం అవసరంలా, నేనున్నానని భూలోకంలో ఏమో రుజువు చేయటానికి. అందుకే అన్నాడేమో అమ్మట యోగు నా సేవకుడు అని. మనం ఎందుకు నా వాదన ఏంటంటే, మనం సేవకుడు అయిపోవాలంటే ఓ పరిశుద్ధాత్మతో ఎగిరి టచ్ అని అమ్మోళ్ళందరూ పడేయటం అంటే, దానికంటే యథార్థంగా ఉండటమే, యథార్థంగా మాట్లాడటమే, చెడుతనులు విసర్జించటమే గొప్ప అభిషేకం పొందినటువంటి వారమంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా అన్నాడు? ఏం చేశాడు? ఎంతమంది ఎత్తి మీద చేతులు పెట్టి ఏం ప్రార్థన చేశాడు? ఎంతమందిని స్వస్థపరిచాడు? ఎన్ని ఆత్మలు రక్షించాడు? ఎన్ని మందిరాలు కట్టాడు? ఎన్ని డొనేషన్లు ఇచ్చారు? నేను ఒక ప్రశ్న ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఎలా అయ్యాడు యథార్థవంతుడు సేవకుడు? సేవకుడు అంటే అసలు ఏంటి? సేవకుడు ఎలా ఉండాలి? ఏంటి సేవకుడు అంటే? ఇది చేయాలి, మీటింగులు పెట్టాలి, మందిరాలు కట్టాలి, భోజనాలు పెట్టాలి, స్వస్థతలు చేయాలి, జీవితలు చేయాలి, ఏళ్ళు కదా సేవకులు అంటారు. మరి ఏమి సేవకుడు ఎట్లా అయ్యాడు? ఏమి ఎలాంటి సేవకుడు? ఏమో యథార్థముగా ప్రవర్తించే సేవకుడు, న్యాయముగా జీవించే సేవకుడు, చెడుతనమును అసహించుకుని చెడుతనమును విడిచిపెట్టి జీవించే సేవకుడు. దేవునికి స్తోత్రం. 4వది దేవుని యందు భయభక్తులు కలిగిన సేవకుడు. ఈ 4 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని చూసి ఏమంటాడంటే, నా సేవకుడు, నా సేవకురాలు. మన దేవుడు ఎలాంటి వాడండి? యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, న్యాయముగా తీర్పు తీర్చువాడు. మన దేవుడిలో ఏ మత్సుకైనా కపటమో లేనటువంటి వాడు. ఆ తల్లిదండ్రులకే పుట్టి భూలోకంలో కూడా అంత యథార్థతను దేవుడు యోగులో చూశాడు. కాబట్టి వెంటనే ప్రమోషన్ గ్రాంట్. ఏంటి ప్రమోషన్ అంటే, యోగు నా సేవకుడు, యోగు నా సేవకుడు అని ఎవరి ముందు చెప్తున్నాడంటే, ఆ పాడైపోయి చెడిపోయి దేవునికి వేరుగా ఉండి ఆలోచించిన ఆ పాస్టర్ గారి ముందు చెప్తున్నాడు, యోగు నా సేవకుడు. నీలో ఉండాల్సిన, నీకు ఉండాల్సిన లక్షణాలు, నీలో చూడాల్సిన లక్షణాలు నీలో నేను చూడలేకపోయాను. అవి నేను ఎవరి దగ్గర చూస్తున్నాడంటే, అవి నాకెవరిలో కనిపించినాయి అంటే యోగులో కనిపించింది. దేవునికి స్తోత్రం. యోగులో కనిపించినాయి నీకు. అయితే యోగుని ఎంతగా దీవించావు కాబట్టి అంతగా భక్తి చూపిస్తున్నాడు. ఒకసారి కంచి తీసేయి, ఒకసారి ఆశీర్వాదాలన్నీ మూసేయి అని చెప్పాడు అపవాది. సరే యోగు జాగ్రత్త, నేను అపవాదితో పందెం కట్టాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు భక్తిలోనే ఉండు, యథార్థతలోనే ఉండు అని యోగుకి చెప్పాడు. ఆ దేవుడు చెప్పలా. చాలా ఈ పాటలు నేర్చుకోవటానికి
ప్రాణము దినాల్లో, సేవకు వచ్చిన దినాల్లో కాళ్ళకి చెప్పులు లేవు కాదు, బయట మీటింగ్ వెళ్తారు, ఛార్జీకి డబ్బులు లేవు కాదు. అంటే కొంత దూరమే బస్సుకు వచ్చి కొంత దూరం నడిచి బస్సు దిగి నడిచి వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళేదాన్ని. ఎప్పుడు కుదిరిందంటే ఈ బ్యాలెన్స్ ఈ పొట్టు యోగు జీవితాన్ని చదివినప్పుడు అలాంటి సేవకుడిగా ఉండాలి ప్రభువా, అలా జీవించాలి ప్రభువా, అలా నడిపించు. అది ఎంత కష్టమైన పర్లేదు, నేను వెళ్తా, నేను నడుస్తా, నేను చేస్తా అని దేవుని దగ్గర నేను ఒక నిబంధన చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమాత్రం ఏమితో మాట్లాడకుండా, దేవుడు ఏమాత్రం ఏమితో మాట్లాడకుండా, ఏమో పర్మిషన్ తీసుకోకుండా ఎవరితో కట్టాడు? బెట్టు అపవాదితో బెట్టు కట్టాడు. ఓకే, వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు? కంచి అవతలకు వెళ్ళు. అదేం చేయలేడు మనల్ని. దేవుడు సెలవు ఇవ్వకుండా వాడు మనల్ని ఏమీ చేయలేడు, మనల్ని ముట్టడు. తెలుసుకో నువ్వు, అది తెలుసుకో నువ్వు. ఊరికే మనల్ని తాటేకి చప్పుడికి ఇదివరకు పెద్దోళ్ళు దొంగడు వచ్చాడని భయపడేవాళ్ళని. ఏ గేదో దూడ వచ్చి ఆ దడిని రాసుకుంటే ఏమనేవాళ్ళు? ఎవడో దొంగడు వచ్చేసారు బాబులే అని యజమానులు లేపేవాళ్ళు. అట్లాగే తాటేకు చప్పుళ్ళు, వాడు చప్పుడు చేస్తూ ఉంటాడు, ఏదో అయిపోతున్నామని భయాన్ని కలిగిస్తాడు మనలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వాడు ఏం చేస్తాడంటే ఎస్ అంటే ఎస్ అన్నాడు. యోగుకు తెలియకుండానే ఏమండి పందెం ప్రారంభమైపోయింది. యోగుకు తెలియకుండానే పందెం ప్రారంభమైంది. ఏంటా పందెం అంటే రోజుకొక శ్రమ. ఒక ఆయన అంటున్నాడు, ఇవాళ రాలేదు పాస్టర్ గారు, ఈరోజు రాలేదు, అమ్మో అమ్మగారు నేను తగ్గిపోయిపోతున్నానండి. రెండుసార్లు మూడుసార్లు తీసుకున్నాడు బొక్క, నాలుగోసారి అంటున్నాడు ఇట్లాంటి శ్రమ ఎవరికి రాలేదండి. ఇట్లాంటి శ్రమ ఎవరికి? ఏడుతో చెప్పాడు ఆయన. ఈ ఒకరికే వచ్చినాడు బాబు. మరి ఏంటి సంగతి అండి? ఏం తిరిగి వచ్చేసినామా? మా నాన్నగారు 21వ తారీఖు చచ్చిపోయాడు, మా మామగారు ఆగస్టు 21 మా నాన్న చచ్చాడు, సెప్టెంబర్ 3వ తారీఖున మా మామ చచ్చిపోయాడు. అందులో నేను ఒక్కడిని అల్లుండి ఈ బరువులు బాధ్యతలు అన్నీ నా నెత్తిన పడిపోయి అసలు దేవుడు ఏంటంటే చేశాడు వెనకాలే. ఇంకో విచిత్రం ఏంటంటే పాస్టర్ గారు, మామగారు పాస్టర్ గారు, వాళ్ళ నాన్నగారు దినం 4వ తారీఖు, వాళ్ళ మామగారు 3వ తారీఖు 1 గంటకు పగలు చచ్చిపోయాడు. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారంట. కొన్ని విషయాలు నేను చూసి నేర్చుకుంటా. ఖచ్చితంగా 1 గంటకు భోజనం ట్యాబ్లెట్ వేసుకుని భోజనం చేయబెట్టాను, ప్రార్థన చేసి మొదటి మొత్తం అయిపోయాను నోటి దగ్గరికి. పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి. ఈ పూట తీసేస్తామండి అని ఫోన్ వచ్చింది. 1 గంటకు చచ్చిపోయిన పాస్టర్నే సేవకుడు, ఎందుకంటే తెల్లారి మా నాన్న దినం ఉంది, తీసేయాలి, కుదరదు అని అన్నారు. మరి నేను వెళ్ళాలి గుడివాడ నుంచి కైకులు. నేను వెంటనే 2 ముద్దలు తినేసి వదిలేసి ప్రయాణం అయ్యి, ఎందుకంటే ఈ పొడి తీసేస్తారంటే 1 గంటకు వచ్చింది ఫోన్. నేను అక్కడికి వెళ్ళేసరికి సుమారు 2 గంటలన్నా పడుతుంది. కారులో వెళ్ళినా. నేను వెళ్ళేదేమైనప్పటికీ 2:30 పావులకు 3 వెళ్ళాను. 5:30 కల్లా తీసేశారు. వర్షం ప్రారంభం అవుతుంది. అయ్యగారిని తీసేటప్పుడు పూల వర్షంలాగా చక్కగా సన్న జలుబు ప్రారంభమైంది. పాపం చానగట్లలో తీసుకెళ్ళి అయ్యగారు తీసుకెళ్ళిపోయి బరీలు చేసేసారు. బరీలు పూడ్చిపెట్టగానే ఆయన్ని ఇక ఈ పూల వర్షం వల్ల కాస్త వడగల వర్షంగా మారిపోయింది. పూల వర్షం అయ్యగారిని చక్కగా సాగనంపింది, తీసుకెళ్ళి బరీలు చేయించేసాడు దేవుడు. ఎందుకంటే తన సేవకుడు కదా, చేయించేశాడు. ఇక బయలుదేరి వస్తుంటే వడగల వర్షం తయారయ్యి రేపు మధ్యాహ్నం 2 గంటల దాకా గాలి వాన భయంకరమైన ఏమండి వర్షం ఇంట్లో ఉన్నవాడు బయటికి రాకుండా. ఆ నాన్నగారు కార్యక్రమం రోజున ఆదరణ కూడికి రోజున దేవుడి స్తోత్రం.
సేవకులు ఏమాత్రం చిన్న పెద్ద కొద్దో గొప్ప ఏదైనా నువ్వు సేవ చేస్తే దేవుడు నిన్ను అన్యాయంగా విడిచిపెట్టడం. అమ్మా మీరు ఎలా వెళ్ళారు? వర్షం తగిలిందా మీకు? లేదు బాబు, మేము కూడా సేఫ్కి వచ్చాం. ఇప్పుడే నేను కాళ్ళు గడుక్కుని లోపలికి వచ్చాను, నేనేం వర్షం టచ్ చేయలేదమ్మా. కానీ ఇక్కడ వర్షం మొదలైంది, ప్రార్థన చేయండి. వర్షం మొదలైంది, ప్రార్థన చేయండి. రేపు 4 గారికి అంటున్నాడు. గంటలు లెగిసి అవతల పడిపోయినాయి అంట. ఒక్క 4-3 గంటల వ్యవధిలో మాస్టర్ గారు భూస్థాపన కార్యక్రమం అయిపోయింది ప్రశాంతంగా. ఒకవేళ తెల్లారి నేను అన్నాను, సేవకుడు కదా, చాలామంది సేవకుడు రాలేదు, ఒకవేళ తెల్లారి వరకు వస్తే ఆ వర్షంలో మాస్టర్ గారిని మరీలు చేయటం కూడా చాలా ఇబ్బంది అయ్యేది. నేను ఎందుకు చెప్తున్నానంటే తన దాసుల పైన ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది, తన సేవకుల పైన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఆయన. అది ఎవడు తీసేయలేడు. దేవునికి స్తోత్రం. వెళ్ళమన్నాడు కానీ వెళ్ళిపోయాడు. గొర్రెలు గొడ్డులు ఎడ్లు అన్నిటినీ మొత్తం ఏం మిగలకుండా ఒక్కడే మిగిలేడంట. ఆ వార్త చెప్పటానికి మాత్రం ఒక్కడే మిగిలి వచ్చాడంట. అన్నీ చచ్చిపోయాయి. అందరూ అయిపోయారు. చెప్పడానికి నేను ఒక్కనే వచ్చాను బాబా. ఎలా చచ్చిపోయినాయో, అవి ఎలా గాళ్ళు కలిసిపోయినాయో, అవి ఎలా పోయినాయో చెప్పడానికి నేను ఒక్కడే వచ్చాను. ఎవరు లేరు. అందరూ ఇంట్లో కూర్చొని చక్కగా ఫంక్షన్ చేసుకుంటున్నారు, ప్రయాణం చేసుకుంటున్నారు. పిల్లలందరూ ఆనందంగా ఉన్నారు. ఇల్లు పోయి అమ్మే పడిపోయింది. ఒక్కరు కూడా బయటకు రాకుండా చచ్చిపోయారు. ఎంతమంది అయ్యా? ఎంతమంది? ఒక్కరు చచ్చిపోతేనే మనం ఓదార్చడానికి ఊరందరూ రావాలి. రాకపోతే వాళ్ళ మీద పెద్ద బాంబు వేస్తాం మనం. ఎందుకు రాలేదు? దేవుడి ప్రేమ ఏది? 10 మంది చచ్చిపోయారు. ఎన్నోళ్ళు కలిసి వచ్చి ఓదార్చుంటారు. యోబుని చనిపోయారు. అయినా దేవుణ్ణి ఏమాత్రం క్వశ్చన్ చేయలా, దేవుణ్ణి ఏమాత్రం అడగలా. నేను అడగకుండా ఎన్ని ఇచ్చావు? మళ్ళీ ఇచ్చి నువ్వే కావాలని తీసుకుంటున్నావు. నీకే మహిమ, నీకే ఘనత. పోయినప్పుడల్లా ఏమంటున్నాడు? యెహోవాకే స్తుతి కలుగును గాక. సేవకుడు ఇలా ఉండాలి, సేవకుడు ఇలా స్తుతించాలి, సేవకుడు ఇలా ప్రార్థించాలి, సేవకుడు ఇలా నిరీక్షణ కలిగి ఉండాలి. ఏది జరిగినా, కీడు జరిగినా, మేలు జరిగినా, అద్భుతం జరిగినా, అన్యాయం జరిగినా ఏం చేయాలి? దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. అలాంటి వారు సేవకులు, వారే సేవకులు. దేవునికి మహిమ అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా వివరించను, ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళను. ఒక విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. ఎన్ని పోయినా ఎందుకు చేసావు ప్రభు ఇట్లా? ఏమి ముఖ్యమైనవి 3. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం కూడా పోయింది. ఆమె కూడా ఏమంటుంది? ఆమండి అయ్యగారు, ఆమంటే ప్రైమ్ మినిస్టర్. ఎవరికి ఏమనుకోమాకండి అయ్యగారు, ఏమనుకోమాకండి. ఎందుకు బాబు పోయి సేవ, భక్తి, ఈ ఆరాధన అన్నీ పోయినాయిగా. ఏదో చేసినప్పుడు చేసావు, బలం ఉన్నప్పుడు చేసావు. ఇప్పుడు ధనం లేదు, బలము లేదు, బంధుత్వం లేదు, బలగం లేదు. ఇంకెందుకు ఇక ఆఖరికి వచ్చినాక కూడా భక్తి చేయాలా? ఒకసారి దేవుణ్ణి తీసుకోమని అడగరాదు? ఆ భక్తి చేయటం మానేసి దేవుడిని తీసుకోమని అడగరాదు అని ఉంది. అదేంటో మళ్ళీ అన్నావు అమ్మా. అది అలా అనేది ఎవరో తెలుసమ్మా? ప్రైమ్ మినిస్టర్ గారు, పాస్టమ్ గారు. నేను తిప్పితే గబగబా తీసుకుంటుంది, మంచి ఏర్పడుతుంది. ఎవరు?
సంఘంలో ఉన్నాయన్నీ పాస్టర్ గారు మాట్లాడినట్టు వీళ్ళు వస్తారు కదా. బ్యాగ్ తీసి ముందు ఎన్ని 500 నోట్లు ఎన్ని, 200 నోట్లు ఎన్ని, 1000 నోట్లు ఎన్ని, చివరంత సేవ్ చేసేది ఎవరండి? అమ్మగారే. అయ్యగారు అనగలైతే ఏంటి పాస్టర్ అని గౌరవం కూడా లేకుండా ఏంటి అందరితో పాటు బంతులు కూర్చోబెట్టి ఇట్టేశారు. ఎలా ఇంటికి ఎందుకు? ప్రార్థన చేయటానికి. ప్రత్యేక మర్యాదలు ఇవ్వలేదు కదా. ఆ వైఖరి, ఆ నడిపింపు, ఆ విధానం అంతా ఎవరిదంట? ఎవరంటే అలా చేసేవారు? మూర్ఖురాళ్ళు. ఎవరావిడి? మూర్ఖురాళ్ళైన అది ఆ పేరు పెట్టాక ఏమండి వాళ్ళు మినిస్టర్లు, ఇంట్లో మినిస్టరు, సంఘంలో మినిస్టరు, అయ్యగారి పైన కూడా మినిస్టరే. అయ్యగారు ఇక్కడ నిలబడ్డప్పుడే పాస్టర్ గారు ఇది దిగాడంటే ఈయన పైన ఎవరు ఉంటారు? అమ్మగారు. అమ్మగారు ఉంటారు. అది వద్దులండి, అది కాదు మన సబ్జెక్ట్. దేవుడి స్తోత్రం. ఎందుకనంటే యోగు వర్ణను బట్టి నేను చెప్తున్నాను. అమ్మా అదేంటి అదన్నావు? వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు దశమాగం తీసుకున్నావు, కడుపు నిండా మొక్కలు కక్కలు తిన్నావు, ఎవరు వెళ్తాడు వెళ్ళావు, అమ్మో అన్నిట్లో నువ్వే ముందు స్థానం ఉన్నావు. మా అమ్మగారు ప్రార్థన చేయాలంటే అన్నిటికీ నువ్వే ప్రార్థన చేసావు, అన్ని ఫోటోలు నువ్వే ఉన్నావు, అన్ని వీడియోలో నువ్వే ఉన్నావు. ఇదంతా డ్రామా అనమాట. వీళ్ళెవరంట? మూర్ఖురాళ్ళు. ఎందుకమ్మా అలా మూర్ఖురాళ్ళు మాట్లాడతారు? నువ్వు కాదు, నువ్వు మూర్ఖురాలు కాదు. మూర్ఖురాళ్ళు మాట్లాడతారు, అది వేరుగా ఉంటారు. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాం. దేవుడు ఇమ్మన్నాడు, ఇచ్చేసాము. దేవుడి కష్టం పెట్టాడు, ఈ కష్టాన్ని అనుభవించడానికి మనము తగమా? మా పాస్టర్ గారు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇస్తే తీసుకోవాలి, ఇస్తే తీసుకోవాలి, తిరిగి ఇచ్చేయమంటే తిరిగి ఇచ్చేయమంటే మాట్లాడలేదు. ఇచ్చింది కానీ తీసుకుంటా కదా. మరే చెప్తున్నారు మీరు పాస్టర్ గారు. అది ఎక్కడ ఇవ్వండి అడుగుతారు. దశంభాగాలన్నీ మాయండి. ఇచ్చాడు దేవుడు, మేము దేవుడు పని చేస్తున్నావా? ఇంక మన దగ్గర ఎవరికమ్మంటారు? దశంభాగం తెస్తున్నావా? నీ దరిద్రం పోవాలంటే వాళ్ళందరూ దరిద్రం తెచ్చి నేను ఎత్తినే దడుతున్నాను. నీకు దశంభాగం ఎత్తండి. నీ దరిద్రం పోవాలంటే దశంభాగం తీ, సేవ చేయి, సేవను ప్రోత్సహించు. నువ్వే 4 పూటలు తిని 5వ పూట మిగిలిపోతే 9 రోజు కూడా తీసుకెళ్ళి డ్రైనేజీలో పోతావు. కానీ ఆ సంఘంలో ఉన్న ఆ పేద విశ్వాసులకి పచ్చడన్నం పెట్టావు. నువ్వు సేవకురాలకు తగిన తీరుందని దగ్గర దేవుడు సన్నిధిలో ఆయన అంటున్నాడు. ఇచ్చినప్పుడు తీసుకుంటాం తెలిసింది, తిరిగి ఆయన తీసుకున్నప్పుడు ఆయన స్తుతించడానికి తెలీదా? మూర్ఖురాళ్ళు మాట్లాడతారు, నువ్వు అలా మాట్లాడుతూ అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలాంటి వ్యక్తి సేవకుడు? ఇలాంటి వ్యక్తి సేవకుడు. ఇదే పరీక్షలో స్నేహితులు, బంధువులు ఎంతోమంది వచ్చి పలు రకాలుగా విమర్శించి మొట్టమొదటి వచ్చి మోకరించి యోగు నువ్వు ఇట్టయిపోయావు అని ఏడ్చారు. 7 రోజులు అన్నం మానేశారు ఆయన కోసం. ఇక తర్వాత మొదలైన ప్రశ్నలు అదంతా చరిత్ర చదివే ఉంటారు, మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కానీ దేవుని పరీక్షలో ఎవరు నిలబడ్డారండి? యోగు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అన్నీ తీసేసుకున్న ప్రాణం మాత్రం తీయొద్దు. ప్రాణం నాది, నా వశము, నాలో సగభాగం లేవు. కాబట్టి ఆ ప్రాణానికి మూలం నేను. అన్నిటిపై నీకు అధికారం ఇచ్చి నేను చేసుకోమన్నాను యోగుని. దేవుని స్తోత్రం. మనం అట్లా చేయమని అపవాదికి అప్పచెప్తే ఎంతమంది సేవ చేస్తారండి? ఇప్పుడు ఎంతమంది సేవ చేస్తారు? ఈ సేవకులందరూ వండరా ఎగిరిపోతారు పొట్టులాగా. కానీ అందరి మీద కట్టడిస్తా పెట్టు. అయ్యారు అందరికీ కడపదా? మా దగ్గరలో కోడి పంచాలు వస్తారు. పొద్దున దాన్ని కట్టి మాకు డబ్బులు పోతాయి అంటారు. మాట్లాడుకుంటా వెళ్తారు.
నేను చెప్తాను వచ్చేదా నీకు, నువ్వు నా మాట లేదు, నేను బయట చేసుకుని కూర్చొని ఉంటావు చల్లబాటాలను. నేను ముందే చెప్పారా బాబు నీకు, నువ్వు ఆ మాట లేదు, దాన్ని కట్టబాకరా పోతాయి డబ్బులు అన్నా. నువ్వెక్కడైనా దాని మీదే కట్టి పోగొట్టుకున్నావు. దేవుడు కూడా అందరి మీద కట్టడం పెట్టు, అందరి సేవకుల మీద కట్టడం పెట్టు. దేవుడిని ఎవరు గెలిపిస్తారు, ఎవరు దేవుని చేత ఎంపిక చేయబడ్డారు, ఎవరు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నారో, ఎవరు వాక్యానుసారంగా నడుస్తున్నారో వారి జీవితంలో దేవుడు ఒక గుడి కలిగి నిరీక్షణ కలిగి ఏం కడతాడంటే బెట్ట కడతాడు. దేవునికి స్తోత్రం. దుష్టుడి మీద బెట్ట కట్టాడు. ఎవరు గెలిచారు? దుష్టుడు గెలిచాడా, దేవుడు గెలిచాడా? దేవుణ్ణి గెలిపించాడు యోబు. దేవునికి స్తోత్రం. దేవుని గెలిపించాడు యోబు. మరి నువ్వెవరిని గెలిపిస్తున్నావు? నువ్వెవరిని గెలిపిస్తున్నావు? దేవుని గెలిపిస్తున్నావా? దుష్టుని గెలిపించే సేవకుడువా? దుష్టుని లక్షణాలు ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకోమని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా చిన్న క్లుప్తంగా 2 మాటల్లో ఒక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 3-4. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 3-4 వచ్చిన దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత మీ ప్రార్థనలను మీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించు. చాలు అంత వివరించే సమయం లేదు. క్లుప్తంగా 2 మాటలు చెప్తా. ఏమేమి అంట? ఎందుకంటే భయపడతాను, మీ చేతిలో ఉంది బైబిల్. అయ్యాడు ఏమేమి అంట? ఏం చేశాడని చెప్తున్నావు? ధర్మ కార్యాలు చేశాడు. ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రార్థనలో విజ్ఞాపనలు చేస్తున్నాడు. ధర్మ కార్యాలంటే భోజనాలు పెడుతున్నాడు, డొనేషన్ ఇస్తున్నాడు, చర్చిలు కట్టిస్తున్నాడు వచ్చిన సేవకులు అందరికీ. అడుక్కునే బ్యాచ్ ఉంటుంది కదా, అడుక్కునే బ్యాచ్ పుస్తకాలు కట్టించి కడుతున్నామని కానీ అడుగుతాను అది కట్టించుకున్నాను. నిజంగా నేను దేవుడు చెప్పారట, వ్యాపారం ఎక్కువ చెప్పారట. అంటే అది జరుగుతుంది. దాన్ని మనం అవునో కాదో, అది వడతాయేదో అసలేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మీ ముందుకే వస్తున్నారు. మనలో కూడా చాలా మంది అనుకున్నారు అలా, అది కరెక్ట్ కాదు. ధర్మకార్యాలు చేస్తున్నాడు, అడిగిన వాళ్ళకల్లా ధర్మం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి అంట వచ్చేది చెప్పారు. బాగానండి, బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రార్థనలన్నీ పైకి వెళ్ళిపోయిందంట, కింద ఆగల పైకి వెళ్ళిపోయింది. బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఇప్పుడుగా ఉన్నాయి. దేవుడు అంగీకరించాడు, స్వీకరించాడు. వెంటనే అక్కడి నుంచి జవాబు పంపించాడు. నీ ప్రార్థన ఏమి అర్థం కాలేదు. నువ్వు చేసిన ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు, ఉపకార గ్రంథంలో జ్ఞాపకార్థం లెక్కించబడి నీకు ఇంకా దీవెన ఉంటుంది. అయితే ఈ దీవెని కంటే మించిన దీవెన ఇంకోటి ఉంది, ఈ దీవెని కంటే మించిన దీవెన ఇంకోటి ఉంది అని ఎవరు చెప్పారంటే బోటు చెప్పింది. ఎవరికి? కొర్నేలికి. దేవుని స్తోత్రం. అబ్బాయి ఆస్తి అంటే ఆశీర్వాదం అంటే ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, 4 కార్లు, 5 హెలికాప్టర్లు, ఏమండి ఒక 10 భవనాలు, ఏమండి ఒక 10 పెద్ద మహాసభలు. ఈ కాదు నాన్న, వీటిని మించిన ఆశీర్వాదం ఇంకోటి ఉంది, దాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని స్తోత్రం. చాలా మంది ఏం చెప్తున్నారంటే అమ్మా దేవుని కార్యక్రమాన్ని బలపరచండి, దేవుని కార్యక్రమాలను బలపరచండి, ఒక 5 కట్టలు బియ్యమేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒక 10,000 ఇవ్వండి, మందిరానికి 4 గుమ్మాలు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని బాగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదం కొన్ని ఆశీర్వాదం కంటే మించిన ఆశీర్వాదం ఏదంట? పిలిపించు పేతురుని రక్షణ మార్గం నీకు బోధిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు నీ ఇంటి వారు విశ్వాసం నుంచి ఏమవుతుంది?
మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందండి. ఆ విషయాలు చెప్పడానికి నేను సరిపోను. ఎవరు సరిపోదంట? దేవునితో సరిపోదంట. చెప్పడానికి ఇక్కడ పేతురు ఉన్నాడు. ఆయన వినిపించుకుని బోధించుకుని విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకుని మారు మనసు పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. దేవునికి స్తోత్రం. ఈ బోధ మానేశారండి. ఈ బోధ మానేశారు. మేము ప్రార్థన చేత 5 జరిగితే 10 జరిగితే పాస్టర్ గారు వెనకాల వెళ్ళిపోతున్నారు. ఈ బోధలన్నీ మానేద్దాం. ఈ పిచ్చి ప్రయత్నాలు మాందాం. సంఘాలు కట్టే పనిలో ఉన్నారు, ఆత్మలు రక్షించే పనిలో లేరు. సంఘం కట్టి ఏం చేస్తా? ఆత్మలు లేని సంఘం కట్టి ఏం చేస్తా? ఆత్మలు రక్షించు. సంఘంలో మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్, మంచి ఏమండి వస్తువులు, వాహనాలు అన్నీ సంపాదిస్తారు. ఆ గుళ్ళో చూస్తే 2 3 ఉంటారు. ఎందుకు? నువ్వు ఆత్మలు సంపాదికుడివి. నేను ఆత్మను రక్షించడానికి దేవుడు పెట్టుకున్నాడు, పిలుచుకున్నాడు. లోకంలో నుండి నేను వేరు చేసుకున్నాడు. నీ పనేంటో గుర్తెరుగు. నువ్వేం చేత పిలువబడ్డావో గుర్తెరుగు. అపవాది చేత నడిపించబడుతూ దుర్బోధలు బోధిస్తూ అద్భుతాలు చేస్తూ నేను ఒక సేవకునంటూ దుస్తుని మార్గంలో వెళుతున్నావా? లేక దేవుడు నిర్ణయించిన మార్గాన్ని పట్టుకుని ఎంత కష్టమైనా నష్టమైనా ఎవరి దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు జీవించే వ్యక్తులుగా ఉన్నావా? దేవుని సన్నిధిలో నిరపరాధైన నిర్దోషి అయినటువంటి నిష్కళంకమైనటువంటి సేవకుడిగా పిలుపు పొందటానికి రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? నిన్ను నువ్వు సరి చేసుకొని రాకడ కొరకు నువ్వు సిద్ధపడి సంఘాన్ని సిద్ధపరచాలని 2 చేతులు ఎత్తి జోడిస్తూ ఆ దేవుని సన్నిధిలో ఇంతటితో దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనం దీవించి ఆశీర్వదించునుగాక.